హరిహర వీరమల్లు సినిమా రేపు 24న రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ ఈవెంట్స్ విజయవాడలో రీసెంట్గా ఓ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఆ సినిమా గురించి, తర్వాత నిర్మాతల గురించి, సినీ పరిశ్రమ గురించి చాలా అంశాలు ఆ ప్రెస్ మీట్లో కూడా ప్రస్తావించారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాజకీయాల్లో ఉండటం వల్ల సినిమా కొంత ఆలస్యం అయిపోయింది. ఈ కార్యక్రమాలు ఇటు పదవీ బాధ్యతలు సినిమా ఆలస్యం అవటం చాలా ఇబ్బంది పడ్డాను, కలిసివేసింది. కానీ ఒక మంచి కథతో మంచి సినిమా తీసాము. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు, మంచి సినిమా అవుతుందని చెప్పి ఆయన చాలా గొప్పగా ఈ సినిమా గురించి చెప్పారు. అయితే సినిమా రేపొద్దున రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ అబ్బటి రాంబాబు అనేటువంటి ఒక మాజీ మంత్రి ఒక అతను ఒక ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయి కనకవర్షం కురవాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు. మామూలుగానే నిన్నటి వరకు ఈ పేరు నాని, ఈ అబ్బటి రాంబాబు అనేటువంటి ఇతను మాజీ మంత్రి, తర్వాత ఇంకొంతమంది ఈ కాపు నాయకులు కొంతమంది ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ని తీవ్ర పదజాలంతో విమర్శించేవాళ్ళు. ఈ పేరు నాని అయితే మరీ టూ మచ్గా మాట్లాడేవాడు. ఆ తర్వాత స్థానం ఇతందే, అబ్బటి రాంబాబుదే. వీళ్ళు చాలా టూ మచ్గా పవన్ కళ్యాణ్ మాట్లాడేవాళ్ళు. ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు దత్తపుత్రుడని, అసెంబ్లీ గేట్ దాటడం అని, ఆయనకి రాజకీయ పరిజ్ఞానం లేదని, ప్యాకేజీ స్టార్ అని, ఇలా ఏయో నోటుకొచ్చిన పదాలన్నీ మాట్లాడేవాళ్ళు. ఈ ట్వీట్ చూసిన తర్వాత అబ్బంటిలో ఎటకారం పెరిగిపోయిందా, అంటే ఈ బరిదెగించేశారా వీళ్ళు పూర్తిగా, ఎటకారంతో ఇదైపోతున్నారా, ఎటకారం అనే ఒక రోగం సోకి ఆ రోగంతో అతలాకుతలం అయిపోతున్నారా, ఇక్కడికి ఇదేం జబ్బు అనేలాగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయి కనకవర్షం కురవాలని కోరుకుంటున్నాను అని మళ్ళా వీళ్ళు పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దని, బెనిఫిట్ షోలు వేయొద్దని, స్పెషల్ షోలు వేయొద్దని, టికెట్ల రేట్లు పెంచొద్దని కూడా వీళ్ళు ఇచ్చేసిన వాళ్ళు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ మీద ఉన్న పడంగా అంత ప్రేమంతో పుట్టుకొచ్చింది అనే దాంట్లో ఇందులో ఎటకారం ఎక్కువైంది ఈ అబ్బటి రాంబాబుకి. అది కూడా తొందరలోనే ఆ ఎటకారం కూడా ప్రభుత్వం చూస్తుందిలే, ఎటకారం మీద కూడా తొందరలోనే ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. ఇది పోలవరం సంబంధించినటువంటి కొన్ని అంశాలలో అవినీతికి అన్న కేరాపట్ రాసే ఉంటుంది, తొందరలోనే ఉంటుంది అని చెప్పి అంటున్న నేపథ్యంలో ఈ ట్వీట్ చూసిన తర్వాత ఈ మధ్యకాలం అబ్బటి రాంబాబు పేరు ఎక్కువగా ఈ త్వరలోనే ఏదో ముంచు రాబోతుంది అనేది అబ్బటి రాంబాబు సంకేతాలు వెళ్ళినట్టున్నాయి. ఆ నేపథ్యంలో ఎక్కడో యూటర్న్ తీసుకుని కాంప్రమైజ్ అయిపోయి కాళ్ళబేరానికి వచ్చి ఈ ట్వీట్ చేస్తున్నాడా, లేదంటే ఎటకారం పెరిగిపోయిందా అనేది రెండు ఆస్పెక్ట్స్ వినిపిస్తున్నాయి. ఎటకారం అయితే నాకు తెలిసి ఈ పోస్ట్లో పెద్దగా ఏమీ కనిపించట్లేదు, ఇది మనస్ఫూర్తిగా పెట్టలేదు, ఏదో అవసరం కోసం పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే నెమ్మదిగా ఈ పావులు కదుపుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉంది కదా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి జైలు వ్యవహారం అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ కళ్ళు తెరిచారు ఇప్పుడు కొంతమంది. పేరు నాని అయితే అసలు పారిపోయాడు, ఎక్కడ పారిపోయాడో కూడా తెలియదు, అసలు తిరిగి వస్తాడో రాడు, ఎప్పుడు తిరిగి వస్తాడో కూడా తెలియదు. ఎందుకంటే ఇక పోలీసులు బాగా వెతికి జల్లెడ పట్టి తీసుకొస్తే తప్ప నా తెలిసి ఇప్పట్లో దొరుకుతాడని నమ్మకం అయితే లేదు. మరి ఎక్కడ పారిపోయాడు, ఏ అరేబియన్ దీవులకి పారిపోయినా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఇక్కడ వాడ ప్రయాణాలు చేసి పారిపోయేటువంటి అలవాట్లు ఉన్నాయి. అలా అయినా పారిపోయి ఉండొచ్చు నాకు తెలిసి, అలా ఏమైనా పారిపోయి ఉంటాడేమో
అదంటే ఈ సంకేతాలు గట్టిగా అందుతున్నట్టున్నాయి. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది, సీనియర్లు అందరూ చేతులెత్తేశారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే రానున్న రోజులు నా పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఒక భయం అయితే అబ్బటి రంభంలో కనిపిస్తుంది. ఆ భయపడే ఇప్పుడు హరిహర వీరమల్లు అనేది ఒక శుభసూచకంగా కనిపించినట్టుంది. ఎక్కడి నుంచే నా ప్రయాణం మొదలు పెడదాం జనసేనతో అని. కానీ వాస్తవానికి అబ్బటి రాంబాబుకి జనసేనలో చోటు ఉంటుందా అంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ చోటు ఇచ్చినా పవన్ కళ్యాణ్ ఆదరించేటువంటి అభిమానించేటువంటి కాపు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కాబట్టి ఏంటంటే జనసేనలో అవకాశం లేదు. కానీ ఏంటంటే కొద్దిగా ఏదో ముసలాండి కొంచెం తప్పు అయిపోయింది, ఏదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే తప్పని పరిస్థితుల్లో మాట్లాడాను, ఇక నన్ను వదిలేస్తే నా దారిని నేను ఉంటాను, పక్కన పడి ఉంటాను అని ఏదన్నా సింపతితో అలా అయినా బతుకుమనుకుంటే ఏదైనా సింపతితో ఈ ప్రభుత్వాన్ని వదిలేచ్చు. కానీ అవినీతి కేసులు అయితే మాత్రం వదిలేదానికి అవకాశం ఉంది. ఇక మిగతాది ఏదో మాట్లాడింది వాగిందంటే సరే పోనీ పెద్ద ఉండవాడని చెప్పని వదిలేస్తారు, అది వేరే విషయం. కానీ అవినీతి కేసుల్లో అయితే తప్పదు. అయినా అవినీతి కేసుల్లో తప్పినా తప్పకపోయినా కొద్దిగా ఏదో ఒకటి ఇప్పటి నుంచే మనం కాళ్ళబేరానికి పోతే మన పరిస్థితి కొద్దిగా బెటర్ అదిద్ది, మన మీద అంత కాన్సన్ట్రేట్ చేయరు అనేది మాత్రం ఏదో అర్థమవుతున్నట్టుంది, అర్థమయ్యి పోస్టులు పెడుతున్నట్టుంది. కానీ ఇక్కడ అబ్బటి రాంబాబు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది మంచి ప్రభుత్వం. వాస్తవానికి మీరు ఎన్ని తిట్టినా ఏం చేసినా మీ మీద యాక్షన్ అయితే తీసుకోరు. ఇది క్లియర్, మంచి ప్రభుత్వం అనేదానికి వాళ్ళకు ఒక ముద్ర ఆల్రెడీ ఉంది. కాబట్టి మీ మీద యాక్షన్, కక్షపూరిత రాజకీయం అయితే చేయరు, అక్రమ అరెస్టులు కేసులు అయితే ఉండవు. కానీ అవినీతి సంబంధించి మాత్రం కేసులు మీరు ఎదుర్కోక తప్పదు, వాళ్ళు పెట్టక తప్పదు, మీరు జైలుకి వెళ్ళక తప్పదు. ఇంకా ఆ విషయంలో ఇంకా మీరు వేరే యూటర్న్ తీసుకోవడానికి అవకాశం లేదేమో. కానీ ఇక్కడ మాత్రం ఏది ఈ హరిహర వీరమల్లు ఇటువంటి శుభాకాంక్షలు చెప్పడం అంతే. ఏంటంటే మీరు మీ భవిష్యత్ రాజకీయానికి కొంత మంచిది. ఎందుకంటే ఏదో పవన్ కళ్యాణ్ అభిమానులైనా సరే మీరు నిన్న వాళ్ళకి దూషించినా పవన్ కళ్యాణ్ అభిమానులు లేదా కాపు నేతలు కొంతమంది అయినా సరే పవన్ మన అబ్బడే కానీ వదిలేసేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఈ పోస్ట్లో కొంతమంది ఎటకారం అని అంటున్నారు కదా, ఆ ఎటకారాన్ని రంగరించి ఇదేదో ఒక సినిమా ఫ్లాప్ అయిపోద్ది, దీనికి ఏదో డబ్బులు రావని ఆ దృష్టికోణంలో ఎటకారంగా ఇది పెట్టుంటే కనుక మీకు అంటే ఈ ఎటకారం అని చెప్పని తెలిసి మీ ద్వారా లేదంటే మీ సహచరుల ద్వారా ఆ విషయం బయటకు వస్తే ఈ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ చెడ్డీ పగిలిపోయేదా కొడతారనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. సరే ఏదేమైనప్పటికీ నోటుతోల పనులు మానుకుంటే రాజకీయాలుగా మీకు మంచిది అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి ఉచిత సలహా నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నా.